తెలంగాణ ఉన్నన్ని రోజులు రైతుకు ఫ్రీ ఫర్టిలైజర్ సప్లై కావాలి, అవి తీరాలి. పర్వాలేదన్నా మేము ఒక 50% పెట్టుకుంటాం, మేము మంచిగానే మన రైతులు చెప్పేదాకా సప్లై అయితేనే ఉండాలి. అంతే కదా. మాకు కూడా మేము మంచిగా అయినాం. మేము మొన్న మీరు ఏమన్నారు, కరెంటు ఇస్తుంటే 9 గంటలు వద్దు సార్ 6 గంటలు అయ్యింది. మీరు వద్దనేదాకా సప్లై చేసి బాగా వచ్చింది, బాగా జరిగింది కదా. దీంతో ఏమైందంటే ఒక ఎకరానికి రైతుకు మనం 2 దుక్కిమంది బస్తాలు ఇస్తాం, ఒక 3 యూరియా బస్తాలు ఇస్తాం ఇంచుమించుగా రఫ్గా. జర పైచ్యం ఎక్కువ నాసు ఉంటాడు బీసీ సరే ఇంకో దగ్గర బస్తా ఎక్కువ అంటారు. అంతే కదా. మామూలుగా వేసేదైతే అట్లా ఎక్కువ ఇయ్యద్దు, చెడిపోతాం. భూమిలో ఫిక్స్ అవుతుంది, అది పంట దెబ్బ కొడుతుంది. దానికి మనం కూడా కడుపుకి ఎంత తినడం గంత తింటేనే కరెక్ట్ ఉంటుంది కదా. ఎక్కువ పెడితే అజీర్తి అయిపోతుంది, కడుపు నొప్పి అవుతుంది. అట్లనే దానికి కూడా వ్యవసాయంలో కొత్త విషయాలు వచ్చినాయి, కొత్త పరిశోధన వచ్చింది. అవన్నీ తెచ్చాడు శ్రీనివాసరెడ్డి గారు, లక్ష్మీపుత్రుడు ఆయన. వ్యవసాయ శాఖ ఎప్పుడైతే ఆయన అడుగు పెట్టిండో, ఆయన స్వతహాగా రైతు బిడ్డ కాబట్టి వ్యవసాయ శాఖ ఆయన తీసుకున్న నుంచి నిజంగా మంచి విప్లవం జరుగుతూ ఉంది. ఇలా 17,000 కోట్ల రుణమాఫీ చేసుకున్నాం. ఇలా రైతులకు శాశ్వతంగా అయితే అయిద్దండి 6,000 కోట్లు ఏం పోతుంది రైతులకు ఇస్తే తప్ప ఇవ్వకూడదా? ఎదురైనోడు వాళ్ళు నెత్తికొట్టుడే తప్ప, వాళ్ళు ఆగమవుడే తప్ప, అప్లపాలవుడే తప్ప. ఎస్, కడుపు నిండా ఇచ్చుకుందాం, బ్రహ్మాండంగా ఇచ్చుకుందాం. ఎన్నడూ కూడా చరిత్రలో రైతుల గురించి ఏ ఆలోచన ఎవరు చేయలే. ఇవాళ మనం చేసుకుంటున్నాం, ఎందుకంటే మన రాష్ట్రం కాబట్టి, పవర్ మన చేతులు ఉంది కాబట్టి. ముఖ్యమంత్రి మీ బిడ్డ రైతున్నాడు కాబట్టి 100% ఇది చేసి తీరుతాం. ఎట్టి పరిస్థితుల్లో చేసుకుంటాం. ఎవరి కోసం చేసుకుంటున్నాం? మన రైతుల కోసం, మన కుటుంబాల కోసం. ఎకరానికి 4 నుంచి 4,500 వేల రూపాయలు రైతుకు సపోర్ట్ వస్తుంది గవర్నమెంట్ నుంచి. 5 ఎకరాలను రైతు 20,000 పెట్టుబడి పెడుతుంది లాగోడు ఎరువుల మీద. ఆ 20,000 ప్రభుత్వం అవుతుంది, మీరు ఏ కాన పెట్టి అక్కర్లేదు. ఇంకోటి చిన్న చిల్లర పని ఉంటుంది, అది నా వల్ల కాదు, సిక్కిరి బొక్కిరి ఉంటుంది. పురుగుల మందు మాత్రం మీరు కొనుక్కోవాలి. ఎందుకంటే అది ఒకళ్ళ ఓటు పట్టి ఉంటుంది, ఒకళ్ళ ఓటు పట్టి ఉంటుంది. పంటకు నమోని ఉంటుంది అది. ఇక ఏ పంటకైనా దుక్కి మంది అయితే గ్యారంటీ కావాలి కదా, అది పక్క మాట. దుక్కి మంది కావాలి, మన యూరియా కావాలి, పొటాష్ కావాలి, మెయిన్గా ఉండేటికి ఇవి నేను ఇస్తా. పురుగుల మందు మీరు కొట్టుంటారు. అది చిన్న పని వెళ్తే ఎకరకు 100, 200, 400 కూడా కాదు. ఈ ఏడైతే పురుగు కూడా తక్కువనే ఉండే, చాలా మంచి పంటలు పండుతున్నాయి. కాబట్టి ఇత్తనం కూడా మీరే కొనుక్కోవాలి.